అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి ముదిరాజ్ కుల బాంధవులకి చేప పిల్లల పెంపకం కావచ్చు, అంతేకాకుండా పంజర చేప పిల్లల పెంపకం, కేజీ కల్చర్ సంబంధించి అయితే అవగాహన సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం అయితే ఈ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కొంతమంది అయితే ఉన్నారు, ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఏంటి సార్, అంటే దేనికోసం నిర్వహిస్తున్నారు? గత 10-15 సంవత్సరాల నుండి ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం కాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఇండ్లున్నా తప్ప ఉపాధి లేకుండా ఉన్నది కాబట్టి మరి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడి, ఇక్కడ మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు ఆదిశనన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వారికి ఉపాధి అనేది తప్పకుండా అవసరం కాబట్టి, ఇంకా అంటే చేపలు పట్టుకున్నప్పటికీ దానికి మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నటువంటి మత్స్యశాఖ కార్మికులకు చేయూతనివ్వడం కొరకు వారికి అవగాహన సదస్సు, అంటే ముంపు గ్రామాలల్లో నీలోజిపల్లె కానీ, కుదురుపాక కానీ, వరదవెల్లి కానీ, తర్వాత ఆరేపల్లె, సంకపల్లి, రుద్రవరం, అనుపురం, కొడుముంజ, సబాష్పల్లె, చింతల్టాన, చీర్లవంచ, గుర్రవాన్పల్లె, ఇట్లాంటి గ్రామాలు, పాత చీర్లవంచలో ఇంకొక గ్రామం, ఇట్లాంటివి వీటన్నిటికీ మత్స్యకారులతోటి దరఖాస్తులు స్వీకరించి వారికి కేజీ కల్చర్ అంటే ఆ పెంపకం ఏ రకంగా ఉంటుంది, దాని మీద ఎలాంటి లాభాలు ఉంటాయనే దాని మీద మత్స్యశాఖ జిల్లా అధికారులతోటి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే ప్రభుత్వ విప్ గారు, జిల్లా చైర్పర్సన్ గారు వీళ్ళందరూ విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే అంటే ప్రతి లబ్ధిదారునికి ఒక కేజీ కల్చర్కు 3 లక్షల రూపాయల బెనిఫిట్స్తో పాటు దాంట్లో సబ్సిడీ లోన్స్ ఉంటాయి అన్నట్టు. దాన్ని ఏ రకంగా మనం పెంచితే, మనకు ఏ రకంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే వారికి మంచి జరుగుతుంది అనేటువంటి సదుద్దేశంతో చిన్న కార్యక్రమం ఇది ఏర్పాటు చేయడం. ఇది మొదటిదే. ఇంకా అన్ని గ్రామాలకు అంటే ఇప్పుడు అనుపురంలో ఇదే రోజు ఇదే మన ఏది కుట్టు మిషన్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తయారు చేసే విధానంలో మిల్లెట్ అనేది, అంటే ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది మహిళలకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఇంకా త్వరలో బర్లకు సంబంధించి కొన్ని అంటే సబ్సిడీ లోన్స్ ఇప్పించాలని చెప్పి, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు 10,600 నుంచి 700 కుటుంబాలు మరి పోయినాయి కాబట్టి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దీనికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మరో పిలుపుగా భావించి ఎక్కడ ఉన్నా మన ముంపు గ్రామాలకు సంబంధించి ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి యువతకు, మహిళకు అన్ని రకాల సౌకర్యాలతో పాటు మిమ్మల్ని పిలిచి ఈ విధంగా చేయడం ఇది మొట్టమొదటిసారి. అంటే మీరు అవగాహన కల్పించుకోవాలి, తర్వాత ఇంకొక 10 మందికి చెప్పాలి, చెప్పి మనం ఉపాధి ఎట్లా పొందాలనేటువంటిది గత ఈ 5 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. అలాగే దీనికి ముందుండి నడిపిస్తున్నటువంటి మన వేములవాడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదిశనన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన గెలిచిన 70 రోజుల నుంచి అంటే ముంపు గ్రామాలలో ఇప్పటికీ అధికారులతో 3 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టించి, అలాగే ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ పెట్టించి, అంటే ముంపు గ్రామాలకు సంబంధించి 5,04,000 గతంలో ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేటువంటిది అవగాహనతోటి మనం ముందుకు పోతున్న తరుణంలో మనందరం చేయుతగా ఉండి, ఐక్యంగా ఉండి, పార్టీలు అవి ఇవన్నీ పక్కకు పెట్టి మొత్తం మనం ఎవరైతే మనం అందరికీ మంచి జరుగుతుందో వారిని ప్రోత్సహించుదాం, మనం ప్రోత్సాహం తీసుకుందామనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే సార్, అంటే ప్రస్తుతం దీనివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుందండి? దాదాపు 1000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో కొందరు చేపలు ఆల్రెడీ పట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ సొసైటీలు వాళ్ళకు ఉన్నది, బెస్తవాళ్ళు కావచ్చు, ముద్రా సంఘం వాళ్ళు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం రుద్రారంలో జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా దరఖాస్తులు పెట్టుకుంటే వారి గురించి కూడా ఆలోచన చేసే ప్రక్రియ మొదలు పెడతా ఉన్నది ప్రభుత్వం. అంటే దీనికి సంబంధించి ఏమైనా రుసుము ఏమైనా వసూలు చేస్తున్నారా, అంటే ఎట్లా ఉంటుంది? దీనికి ఫ్రీ, ఇలాంటి రుసుము కానీ ఎవరు ఇలాంటి లెక్కలు ఏం లేదు. ఇది ప్రభుత్వము చేతితో బ్యాంకర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఒక యూనిట్కు 3 లక్షల రూపాయలు 40% ఏది సబ్సిడీ లోన్ ఉంటుంది కాబట్టి దీనికి ముందుకు వచ్చి అంటే
ముందుగానే దీన్ని అవుతుందో కాదనేటువంటి భావన కొందరిలో ఉంది. కానీ అందుకే ఇక్కడ చేసి దీన్ని ఏ రకంగా అయితే ముందుకు తీసుకుపోదామనే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. ఓకే సార్, అంటే గతం నుంచి అయితే మీరైతే ముంపు గ్రామాల బాధితుల కోసం అయితే పోరాటం అయితే చేస్తున్నారు. అంటే గతంతో చూసినట్లయితే ఇప్పటివరకు అయితే వీరి బతుకులు మారుతున్నాయని భావించవచ్చు. అంటే ఇంతవరకు అయితే సంతోషకరంగా ఉన్నారు సార్ ఇప్పుడు? ఇప్పుడే మొదలవుతూ ఉంది. అంటే ఇప్పటి వరకు అయితే మాకు ఉపాధి అని చెప్పి చాలా ఏళ్ళ ఉంది కోట్లాడినాం, ఎన్నో రకాల ఉద్యమాలు చేసినాం. కానీ ఇప్పటికీ ముంపు గ్రామాలల్లో ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వానికి లేదు. ఇప్పుడైతే మనం అంటే ఎందుకు ఇప్పుడు మనం ఈ రకంగా చేయాలంటే మాతో కొట్లాడినటువంటి వ్యక్తులే ఈరోజు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడే చిగురిస్తూ ఉన్నాయి ఆశలు. అంటే 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళ కింద కావచ్చు, ఉపాధి కావచ్చు, పెండింగ్ సమస్యల పరిష్కారం కావచ్చు అవుతుంది అన్నటువంటి మాకు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. మాకైతే కలర్ బిల్డింగ్లు కాదు, మా వాటి వెనుక ఉన్న గోస అయితే మాకైతే తెలుసు అని అయితే గతంలో అయితే ఇక్కడ ఉన్న ముంపు గ్రామాల బాధితులు అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అయితే మా బతుకులు అయితే బాగుపడుతున్నాయని అయితే వీరైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికైతే వీరికి సంబంధించి ముదిరాజు కుల బంధువులు కావచ్చు, అంతేకాకుండా ఇతర మహిళలకు సంబంధించి అయితే కేజీ కల్చర్, అంతేకాకుండా పంజరం చేప పిల్లల పెంపకం సంబంధించి అయితే జిల్లా ఫిషరీస్ అధికారులతో అయితే అవగాహన సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికైతే పెద్ద ఎత్తున అయితే వీరైతే చేరుకుంటున్నారు. ఏం రుసుము లేకుండా అయితే దాదాపు 4 లక్షలకు సంబంధించి అయితే 40% డిస్కౌంట్తో అయితే ఇక్కడైతే వీరికైతే ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే చాలా దూర ప్రాంతాలకైతే గతంలో అయితే వెళ్ళడం జరిగింది. కొన్ని రోడ్డు ప్రమాదాలకు సైతం బారిన పడడం జరిగింది. ప్రస్తుతం అయితే వీరు బతుకులు బాగుపడుతున్నట్టు అవుతుందని సమాధానం అయితే వస్తుంది. వీరైతే చాలా సంతోషంగా ఉన్నట్టయితే వీరు వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడికైతే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అంతేకాకుండా అధికారులు అయితే ఇక్కడికైతే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.